గణేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. బ్రహ్మజ్ఞానావళీ మాల. సకృత్ శ్రవణ మాత్రేన బ్రహ్మజ్ఞానం యతో భవేత్. బ్రహ్మజ్ఞానావళీ మాలా సర్వేషాం మోక్ష సిద్ధయే. ముముక్షువులు ముక్తునందుటకు బ్రహ్మజ్ఞానావళీ మాల రచింపబడుచున్నది. అర్హులై దీనికొక పరిశ్రవణము చేసినను బ్రహ్మజ్ఞానము కలుగును. బ్రహ్మజ్ఞానావళీ మాల అనగా బ్రహ్మాకార వృత్తుల పరంపర గలది అని ఈ గ్రంథము యొక్క సార్థక నామధేయం. అసంగోహమసంగో హమసంగోహం పునః పునః సచిదానందరూపోహమహమేవాహమవ్యయః. నేను అసంగుడను, నేను అసంగుడను, నేను అసంగుడను. నేనే సత్యము, నేనే జ్ఞానము, నేనే ఆనందం. అహం వృత్తి లేని అహం పదార్థము నేనే. నేనే స్థిరమైన వాడను. సమస్త నామ రూపములను సముద్రమందు తరంగముల వలెను ఆత్మయందు కల్పితములు. కల్పితమైన వీనికి ఆత్మను విడిచి ప్రత్యేక సత్త లేదు. ప్రత్యేక సత్త ఉండినచో ఆత్మ అవశ్యము సంగము గలదియగును. అట్లు లేనందువలన ఆత్మ అసంగము. తనయందు కల్పితమైన తరంగములతో సముద్రము సంగము గలది కానేరదు కదా. అసలు తరంగములు సముద్రము కంటే భిన్నములా? భిన్నములైనచో సముద్రము నుండి వేరుపరచి చూపుము. చూపజాలవు. కావున తరంగములుగా కనపడుతున్నది సముద్రమే. ఇట్లే వివిధ నామ రూపములను ఇంకను ఏది ఏది గలదో అది ఎల్ల ఆత్మయే. కావున అత్య వ్యతిరిక్తమైనది ఆత్మ వ్యతిరిక్తమైనది ఏదియూ లేదు. ఇందుచేత ఆత్మ అసంగమనబడెను. నిత్యశుద్ధ విముక్తోహం నిరాకారోహమవ్యయః భూమానందస్వరూపోహమహమేవాహమవ్యయః. నేను సదా పరిశుద్ధుడను, నేను సదా విముక్తుడును, నేను కానరాని వాడను. నేను మార్పుల చూచుచు ఎట్టి మార్పును లేక ఉన్నాను. నేను భూమ అగు ఆనందమును, నేను స్థిరుడను. నిత్యోహం నిరవధ్యోహం నిరాకారోహమచ్యుతః పరమానంద రూపోహమహమేవాహమవ్యయః. నేను నిత్యుడను, నేను దోషరహితుడను, నేను నిరాకారుడను, నేను అచ్యుతుడను. నా స్వరూపము నుండి నేను జారుట అనునది ఎన్నడూ లేనివాడను. నేను పరమమగు ఆనందమును, నేను స్థిరుడను, నేను స్థిరుడను. శుద్ధ చైతన్య రూపోహమాత్మా రామోహత్వ మేవచ అఖండానంద రూపోహం అహమేవాహమవ్యయః. నేను శుద్ధ చైతన్యమును, అనంతాకాశము వలె వ్యాపకమయ్యున్న చైతన్యమును. నేను ఆత్మ, నేను ఆత్మారాముడను. నా ద్వారానే నేను ఆనందించువాడను. నేను ఖండము గాని ఆనందమును, నేను స్థిరుడను. ప్రత్యక్ చైతన్య రూపోహం శాంతోహం ప్రకృతేః పరః శాశ్వతానందరూపోహం అహమేవాహమవ్యయః. నేను ప్రపంచ విలక్షణముగు చైతన్యమును, నేను సర్వ దుఃఖరహితుడను, నేను ప్రకృతి కంటే మాయ కంటే వేరైన వాడను, నేను శాశ్వతానంద స్వరూపుడను, నేను స్థిరుడను. తత్వాతీత
పరాత్మాహం మధ్యాతీత పరశివః మాయాతీత పరంజ్యోతి అహమేవాహమవ్యయః. నేను 24 తత్వములకు అతీతుడైన యుండు పరుడగు ఆత్మను. నేను బుద్ధి వృత్తుల యొక్క సందులయందు సర్వము శూన్యమగుచుండ ఆ శూన్యమునకు విలక్షణముగా ప్రకాశించుచుండు అతీత తత్వమును. నేను జనన మరణ రహిత పరశివ రూపుడను. నేను మాయకు అతీతుడను. నేను పరంజ్యోతిని, అఖండ జ్ఞాన స్వరూపుడను. నేను స్థిరుడను. నామరూప వ్యతీతోహం చిదాకారోహమచ్యుతః సుఖరూప స్వరూపోహం అహమేవాహమవ్యయః. నేను నామరూపములను అతిక్రమించిన వాడను. నేను చిత్ స్వరూపుడను. నేను అవినాశిని. నేను సుఖమే స్వరూపముగా కలిగి ఉన్నవాడను. నేను స్థిరుడను. మాయా తత్కార్య దేహాది మమ నాస్త్యేవ సర్వదా స్వప్రకాశైక రూపోహం అహమేవాహమవ్యయః. మాయోపాధి గాని మాయా కల్పితమైన సమిష్టి వ్యష్టి స్థూల సూక్ష్మ కారణ దేహములు గాని నాకు లేవు. నేను నిరుపాధిక పరబ్రహ్మమును. నేను స్వయం ప్రకాశ స్వరూపుడను. స్వతః ఉండువాడను. నేను స్థిరుడను. గుణత్రయ వ్యతీతోహం బ్రహ్మాదీనాం చ సాక్ష్యమహం అనంతానందరూపోహం అహమేవాహమవ్యయః. నేను సత్వ రజస్తమో గుణములు లేనివాడను. త్రిగుణాతీతుడను. నేను బ్రహ్మాది దేవతల యందు సాక్షిగా యుండు ఆత్మను. నేను ఆది మధ్యాంతర రహితుడుగా ఆనంద స్వరూపుడను. నేను స్థిరుడను. అంతర్యామి స్వరూపోహం కూటస్థ సర్వగోస్మ్యహం పరమాత్మ స్వరూపోహం అహమేవాహమవ్యయః. నేను సర్వాంతర్యామిని. నేను నిర్వికారుడను. నేను సర్వవ్యాపిని. నేను పరమాత్మను. నేను స్థిరుడను. ఇక్కడ సర్వవ్యాపకత్వము నువ్వులయందు నూనె వలెను, పెరుగునందు వెన్నవలెను గాక బెల్లమందు చెరుకు రసము మాధుర్యము వంటిదని తెలుసుకొనవలెను. అన్యమేదియు మిగలకుండు వట్టి వ్యాపకత్వమని అర్థము. అన్యమేదియు మిగలకుండనట్టి వ్యాపకత్వమని అర్థము. నిష్కళోహం నిష్క్రియోహం సర్వాత్మాద్యస్పదానాతనః అపరోక్ష స్వరూపోహం అహమేవాహమవ్యయః. నేను అవయవరహితుడను. నేను శుభాశుభ కర్మము లేమియు లేనివాడిని. నేను సర్వమునకు నిజరూపుడను. నేను ఈ సమస్తమును మూలమైన వాడను. నేను సృష్టి ప్రపంచ భావన ఏర్పడక పూర్వమే ఉన్నవాడను. మరియు నేను అనేది అనుభవ రూపమున సదా ప్రత్యక్షముగా నుండువాడను. నేను స్థిరుడను. ద్వంద్వాది సాక్షి రూపోహం అచలోహం సనాతనః సర్వసాక్షి స్వరూపోహం అహమేవాహమవ్యయః. నేను సుఖదుఖాది ద్వంద్వములకు సాక్షిని. నేను ఎన్నడును చలనమొందని వాడను. నేను ఈ సమస్తమునకు ముందే ఉన్నవాడను. నేను సర్వమును చూచుచుండువాడును. నేను స్థిరుడను.
ప్రజ్ఞానగణయేవాహం విజ్ఞానగణయేవ చ అకర్తాహమహ భోక్తాహం అహమేవాహమవ్యయః. నేను రెండవది లేని కేవల జ్ఞానరూపుడను. నేను అన్యము లేని కేవల అనుభవ రూపుడను. నేను కర్మలు చేయువాడను గాను కర్మ ఫలములను అనుభవించువాడును గాను. నేను కేవలం సాక్షి మాత్రుడను. నేను స్థిరుడను. నిరాధార స్వరూపోహం సర్వాధారోహమేవ చ ఆప్తకామస్వరూపోహం అహమేవాహమవ్యయః. నాకు ఆధారమైనది ఏదియూ లేదు. నేనే ఈ సమస్తమునకు ఆధారమైన వాడను. నేను సర్వరూపుడను గాన నాకు సంప్రాప్తింపనిదేదియూ లేదు. సర్వము సిద్ధించిన వాడను. నేను స్థిరుడను. తాపత్రయ వినిర్ముక్తో దేహత్రయ విలక్షణః అవస్థాత్రయ సాక్ష్యస్మి చాహమేవాహమవ్యయః. నేను తాపత్రయ ధూరుడను, సర్వోపద్రవరహితుడను. నేను స్థూల సూక్ష్మ కారణ దేహములకు వ్యతిరిక్తుడను. నేను జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలకు సాక్షిని. నేను స్థిరుడను. దృగ్దృశ్యో ద్వౌ పదార్థోస్త పరస్పర విలక్షణో దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాదితి వేదాంతడిండిమః. పరస్పర వ్యతిరిక్తములై దృక్కు దృశ్యము అనే రెండు వస్తువులు గలవు. ఇందు దృక్కే బ్రహ్మము, దృశ్యము మాయ అని ఇట్లు వేదాంత భేదము రోగుచున్నది. ఏది ఉన్నను లేకున్నను దృక్కు ఉండియే ఉన్నది. ఇకను దృశ్యమో మన కల్పితమై మనస్సు లేకపోయినా మటుమాయమైపోచున్నది. దృక్కు కల్పితము కానేరదు, దృశ్యము అకల్పితము కానేరదు. ఇందుచేత దృక్కు సత్యము, దృశ్యము అసత్యము అయి ఉన్నది. ఏది సత్యమో అది బ్రహ్మము అని ఉపనిషత్ సిద్ధాంతము. అందువలన ఇట దృక్కు బ్రహ్మము అని చెప్పబడెను. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ హి తద్బ్రహ్మ జగత్ సర్వం ఇతి వేదాంతడిండిమః. కుండ, గోడ, మేడ ఇవి అన్నియును విచారించిన మృత్తికా మాత్రములే కదా అంటే మట్టియే. ఇట్లే విచారింప ఈ జగత్తంతయును బ్రహ్మ మాత్రమే అని ఇట్లు వేదాంత భేరి మ్రోగుచున్నది. అహం సాక్షితీయో విద్యాత్ వివిచైత్యైవం పునః సయేవ ముక్తః సో విద్వాన్ ఇది వేతి వేదాంతడిండిమః. ఇది అంతయు మరల చక్కగా విచారించి అద్వితీయముగా నుండి దృక్కే నేను అని ఇట్లు ఎవ్వడు అనుభవపూర్వకముగా తెలుసుకొనుచున్నాడో అతడే విద్వాంసుడు, జ్ఞాని, అతడే ముక్త పురుషుడు అని ఇట్లు వేదాంత బేరి మ్రోగుచున్నది. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః అనేన వేద్యం సచ్చాస్త్రం ఇది వేదాంతడిండిమః. బ్రహ్మమే సత్యము, స్వతహగా ప్రత్యేకమగు సత్త లేనందున ద్వైతము మిథ్య. జీవుడు బ్రహ్మమే, అన్యముగాడు. ఈ దృష్టితోనే మోక్ష శాస్త్రమును అర్థము చేసుకొనవలెను అని ఇట్లు వేదాంత బేరి మ్రోగుచున్నది. కొండను కొండయని భావింపక మృత్తికా మాత్రముగా తెలుసుకొనుటయే. ఎట్లు తెలుసుకొనుటయగునో అట్లే జగత్తును జగత్తుగా భావింపగా జగదధిష్టాన బ్రహ్మ మాత్రముగా తెలుసుకొనుటయే అగును. అంతర్జ్యోతి బహిర్జ్యోతి
ప్రత్యగ్జ్యోతి పరాత్పరః జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. సమస్తమునకు లోపల వెలుగడి వెలుగును అంటే జ్ఞానము నేనే. సమస్తమునకు వెలుపల వెలుగడి వెలుగును నేనే. స్థిరమై జడముగాక ప్రియతమమై వెలుగడి వెలుగును నేనే. పరాత్పరమై సర్వాతీతమై వెలుగడి వెలుగును నేనే. వెలుగుల అంటే మనోబుద్ధీంద్రియాదుల లోపల వెలుగై వెలుగులకు మనోబుద్ధీంద్రియాదులకు వెలుగునిచ్చుడు వెలుగును నేనే. స్వతసిద్ధమై వెలిగడి నేనుగును నేనే. వెలుగును నేనే. స్వతసిద్ధమై వెలుగుడు వెలుగును నేనే. పరమశాంతమై జనన మరణ రహిత ద్వితీయానందాత్మ స్వరూపమై వెలుగుడు వెలుగును నేనే. ఈ శ్రీ ఆదిశంకరాచార్య విరచితమగు బ్రహ్మజ్ఞానావలీమాల. ఓం తత్సత్.